మేడారంలో స్వస్తిక్ గుర్తుపై ఎలాంటి వివాదాలు లేవు అని చెప్తున్నారు మంత్రి సీతక్క. రివర్స్ లో ఉండే స్వస్తిక్ ని తమ గిరిజన సంప్రదాయంలో పూజిస్తామని చెప్పారు. స్వస్తిక్ విషయంలో ఎలాంటి వివాదాలు సృష్టించొద్దు అని రిక్వెస్ట్ చేశారు. శతాబ్దాలుగా తమకు ఆచారంగా వచ్చింది ఈ రివర్స్ స్వస్తిక్ అన్నారు సీతక్క. రివర్స్ స్వస్తిక్ గురించి మంత్రి సీతక్క మాట్లాడారు. మేడారంలో నిర్మాణ పనుల సందర్భంగా ఆమె కామెంట్స్ చేశారు. స్వస్తిక్ గుర్తుపై ఎలాంటి వివాదాలు చేయొద్దు అని చెప్పి విజ్ఞప్తి చేశారు. రివర్స్ లో ఉండే స్వస్తిక్ ని తమ గిరిజన సంప్రదాయంలో పూజిస్తామంటూ క్లారిటీ ఇచ్చారు. శతాబ్దాలుగా ఇలా రివర్స్ స్వస్తిక్ ని తాము పూజిస్తున్నామని, తమ పూర్వీకులు అందించినదే తాము ఇప్పుడు ఫాలో అవుతున్నామని చెప్పారు. మేడారంలో స్తంభాలపై చెక్కిన రివర్స్ స్వస్తిక్ సింబల్ గురించి ఆమె ఈ మాటలు మాట్లాడారు. అడుగడుగున మా అస్తిత్వం, ఆచారాలు, సాంప్రదాయాలు, గొట్టు గోత్రాలు రాబోయే కొన్ని తరాలకు ఈ చరిత్ర నిలబడాలనేది మా అందరి ఆతృత. అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఆ శిలలపై ఉన్న ఒక స్వస్తిక్ గురించి చర్చ జరుగుతుంది. స్వస్తిక్ మేము ఫాలో అయ్యేది రైట్ టు లెఫ్ట్. హిందూ సంస్కృతిలో అది ఇట్లా ఉంది, స్వస్తిక్ ఇట్లా ఉంది, కానీ మాకు రైట్ ప్రకృతి సిద్ధాంతం. మేము ప్రకృతిని ఆరాధిస్తాం. ఒక చెట్టు మొక్క ఇట్లా తిరుగుతుంది, కానీ ఇట్లా తిరగదు. ఒక చెట్టుకు మొక్క ఇట్లా తిరగదు, రివర్స్ తిరగదు, ఇట్లా తిరుగుతాయి. కాబట్టి మేము అది ఫాలో అవుతున్నాం. ఒక సుడి గాలి కానీ, వాటర్లో సుడి కానీ ఇట్లా వస్తుంది. మా పూర్వీకులు అదంతా మాకు తాళపత్రాలన్నీ కూడా మన పిల్లలు రీసెర్చ్ పిల్లలు ఒక టీం, అరుణ్ వాళ్ళ టీం అంతా స్టడీ చేస్తే అది పూర్వం నుంచి ఏముందో స్వస్తిక్ దాన్నే ఫాలో అవుతున్నాం. మా పూర్వీకులు స్వస్తిక్ను అట్లనే ఇచ్చారు కాబట్టి మేము అదే అక్కడ చెక్కబడ్డది. దయచేసి దాని మీద ఎవరు వివాదాలు చేయొద్దని కూడా కోరుతా ఉన్నాం.